సమాధానం రాలేదు. చూడు, నేనేమి ఉన్న పళంగా అలా సమాధానం చెప్పలేను. అంటే ఆడు మీ అక్క మెళ్ళో పసుపు తాడు గట్టేస్తే ఆ పెండ్లికి నేను ఒప్పుకోవాలనా? అసలు దాని పెళ్ళనాలనా? ఆడు తాళి గట్టుంటే మీ అక్క ఏం చేస్తా ఉండది? అసలాడు బలవంతంగా తాళి గట్టినాడా, లేకపోతే మాయ చేసి ఆడితో తాళి గట్టించుకుందో ఎవడికి తెలుసో? ఇవన్నీ నేను మాట్లాడి వాటి మీద నాకు పూర్తిగా క్లారిటీ వచ్చినాక ఏం చేయాలో చెప్తాను. అంతవరకు ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ముందు గౌరవంగా గోవిందం పెళ్లి జరగాల. మధ్యలో ఎలాంటి ఆటంకం రాకూడదు. అవునా? మా అక్కే మాయ చేసి బాలాజీతో తాళి కట్టించుకుంది అంటున్నారా? సరే, అయితే ఒక పని చేద్దాం. పిలవండి పెద్ద మనుషుల్ని, అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడదాం. ఏందిది? అందరినీ పిలవడం ఏంది? ఏం చేయాలి? నేను మీకు జరిగింది చెప్తే మీరా జరిగిన తప్పుని మా అక్క మీద నెట్టేసేసి మీరు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. మిమ్మల్ని నేను నమ్మను. చూడు, నేనేమి చేతులు దులుపుకోవాలని చూడడం లేదు, కానీ దీని మీద నేను ఇప్పుడప్పుడే నేనేం చెప్పలేను. లేదు, ముహూర్తంలోపు మీరు చెప్పి తీరాలి. చెప్పకపోతే పెద్ద మనుషులకి చెప్తాను. అవసరమైతే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాను. వాళ్లే వచ్చి బాలాజీ మా అక్క అనుమతి లేకుండా తాళి కట్టాడో లేదో అడిగి తెలుసుకుంటారు. నిజానిజాలు తెలిసిన తర్వాత మీరన్నట్టే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఒకవేళ మా అక్క తప్పు చేసిందే అనుకోండి, ఆ శిక్షని మేమందరం అనుభవిస్తాం. మీకు మీ మనసాక్షికి తెలుసు మా అక్క తప్పు చేసుండదని. చెప్పండి, ఏం చేయదలుచుకున్నారు? చెప్తా ఉండాను కదా, ముందు గోవిందం పెళ్ళవనివ్వు. పెండ్లయ్యేంతవరకు నేనేం మాట్లాడలేను. సరే, మీరిదే మాట పట్టుకుని కాలం గడిపేద్దాం అనుకుంటున్నారు. పెళ్ళెందుకు ఆపావని నన్ను అందరూ అడుగుతారు. అప్పుడు సమాధానం చెప్తాను, అందరి ముందు చెప్తాను. మా అక్క పూరి మెళ్ళో ఈవిడ గారి కొడుకు బాలాజీ బలవంతంగా పసుపు తాడు కట్టాడు. అడిగితే ఈవిడ సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు మీరందరూ కలిసి దీనికొక సమాధానం చెప్పండి. మా అక్క జీవితానికి ఒక న్యాయం చెయ్యండి అని అందర్నీ అడుగుతాను. ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే చంపేస్తాను. అవసరమైతే మీరు నన్ను చంపేయండి, నా ప్రాణాలు తీసేసుకోండి. కానీ మా అక్క జీవితం నాకు ముఖ్యం. తను బాగుండాలి. నేనింక మిమ్మల్ని ఒక్క
ఇప్పుడు ఏం జరగబోతుందిరా? ఏంటి పరిస్థితి? ఏం అర్థం కావట్లేదనా. నువ్వు పీటల మీద గీత మెడలో తాళి కడతాన్నా కూడా నేను కట్టించుకోనని చెప్పేసింది కదా నేను రాత్రి. ఇప్పుడేంటి? అమ్మాయి మాట్లాడిందా మధ్యలో? అటు ఇటు కాకుండా అయితే అబాస్ పాలైపోతుంది, పెద్ద ప్రాబ్లం అయిపోతుందిరా. మాట్లాడు. ఏం మాట్లాడను? నా గురించి నీ జీవితం పాడు చేసుకోవద్దు. మాట్లాడు గీత. లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నా లైఫ్ నాకు ముఖ్యం కాదు, నీ లైఫ్ ముఖ్యం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం చేసినా బాలాజీ నా భర్త అయిపోయాడు. కానీ నీ విషయం అలా కాదు. ఇప్పుడు నువ్వు గోవిందుని పెళ్లి చేసుకోకపోతే తర్వాత ఏమవుతుందో తెలీదు. దయచేసి నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి గోవిందుని పెళ్లి చేసుకో. ఏమంటున్నావే? ఒకప్పుడు అమ్మా నాన్న కోసం నేను అసలు పెళ్లే చేసుకోకూడదు. అలా చేసుకోకుండా జీవితాంతం వాళ్లతోనే ఉండిపోవాలనుకున్నాను. నీకు ఆ విషయం తెలిసి నీకొచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకున్నావు. చివరికి మన ఇద్దరి ఆలోచనలు ఎలా ఉండేవి? అమ్మా నాన్న తప్ప వేరే ప్రయారిటీ ఉండేది కాదు. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా బాలాజీతో దయచేసి మాట్లాడు. ఇవన్నీ నాకు తెలీదు. నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే నాకేదోలా ఉంది. నా వల్లే నీ జీవితం పాడైపోతుందని భయంగాను బాధగాను ఉంది.
అమ్మా, అమ్మాయిని గౌరీ పూజకు తీసుకురండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. గౌరీలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఇలా కూర్చోండి. దేవతాభ్యో నమః. అక్షతాన్ పుష్పాన్ సమర్పయామి. గీత, అమ్మ పిలుస్తోంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత విద్యుద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర పండిత అష్టమీ చంద్ర విభ్రాజల్కస్థల శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనా విశేషక వదన స్మర్మాంగళ్య గృహతోరణ చిల్లిక రత్నలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారా కాంతి తిరస్కారీ నాసాభరణ భాసుర కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపు మండల పద్మరాగశిలా దర్శ పరిభావిక పూల భూహు నవవిద్రుమ బింబశ్రీన్యక్కార రథనచ్చద. ఇంక పెళ్లి తంతు మొదలైపోయింది. మీ సమాధానం కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను. గుర్తు చేయాలని వచ్చాను, మర్చిపోతారని కాదు. ఓకే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. మంగళగౌరీదేవతాభ్యో నమః. అమ్మా, అమ్మాయికి ముహూర్తం చీర కట్టించి తీసుకురండి అమ్మా. అమ్మా, అబ్బాయిని వరపూజ తీసుకు నేను తొందరపడ్డట్టు మీరు తొందరపడద్దని నెత్తి నీరు బాదుకున్నాను రా. నేనేనయ్యూరా, నువ్వు కొంపలే ముంచేశావు. ఇప్పుడు ఈడి పెళ్ళి ఏమవుతుందో తెలియలా, ఈడి బతికేమవుతుందో తెలియలా. దీని తర్వాత మన కొంప ఎట్టుంటుందో.
అది ఏకులా వచ్చి మేకులా తయారై ఉండది. ఇప్పుడు పెండ్లి పెట్లెక్కేలోపు పూరి పెండ్లికి ఓ సమాధానం చెప్పి తీరాలంటుండది. వాళ్ళమ్మ నాయనలతో మాట్లాడాలంటుండది. పిలిచి మాట్లాడి మభ్యపెట్టడమో బెదిరించడం ఏదో ఒకటి చేద్దాం. అయ్యో లేదు, నీ మనవడు చేసిన పనికి ఇప్పుడు మనం ఏం చేయలేకపోతుండం. ఆడు బలవంతంగా తాళి కట్టినాడని ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే చాలు, తీసుకెళ్లి లోపల పడేస్తారు. కుటుంబం పరువు మొత్తం పోతది. మండపంలో పెళ్లి అబస్ పాలవుతుంది. ఇప్పుడేం చేయను? ఇంతకీ అన్న ఎక్కడా? చలాయ్ చలాయ్ అదిగో వస్తున్నాడు. చలాయ్ రే, రాత్రంతా ఎక్కడ తాగి చచ్చావురా? రాత్రి నుంచి మనిషి పత్తాలేవు. ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? నా టెన్షన్ నీకేం తెలిసే? నేను రాత్రి నన్ను ఎవరు తీసుకెళ్లి కుళ్ళబొడి చేశారు. ఎవర్రా నిన్ను తీసుకెళ్లి ఎందుకు దాచారు? ఎందుకు కొట్టారు? కర్మే, అంతా నా కర్మ. వాళ్ళెవరో ఎవరో అనుకుని నన్ను పట్టుకెళ్లి గోను సంచులో కట్టిపడేశారు. తెల్లవారులు ఆ గోను సంచులో పడుకోవాల్సి వచ్చింది. ఊళ్ళంతా హోనం అయిపోయింది. ఆ తర్వాత ఆ ఎదవలే ఎవరి బదులు నన్ను తీసుకొచ్చానని తెలుసుకుని నన్ను వదిలేశారు. లేకపోతే అక్కడే చచ్చిపోయేవాడిని. అక్కడి నుంచి విడిదికెళ్ళా. మీరందరూ కళ్యాణ మండపానికి వచ్చారని చెప్పారు. వెంటనే తయారై పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చేసా. కర్మ, మనకే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏదైతే ఏమిలే, ముహూర్తం టయానికి వచ్చేసాను కదా, ఇక ఏ గొడవ లేదు. లేదురా స్వామి, ఇప్పుడే ఉంది అసలైన చిక్కంతా. ఏమైంది? ఆ సాంబారు అల్లక్క పూరి పెళ్లి గురించి మాట్లాడుతోంది. అది మాట్లాడితే మాట్లాడింది. ఇప్పుడు ఏమైంది? మనం ఏమైనా పెళ్లి చేస్తామా పెడతామా? దాని గురించి ఎందుకు టెన్షన్? అయ్యో అన్నా, నీకు ఈ విషయం తెలీదు. ఈ బాలాజీ 5 రోజుల క్రితం దాని మెల్లో పసుపు తాడు కట్టేసుండాడు. ఏది అనేది? అవును, ఆడు ఆ పిల్ల మెళ్ళో పసుపు తాడు కట్టేసుండాడు. ఆ విషయం గీత తీసుకొచ్చి నాతో మాట్లాడుండదు. ఇప్పుడు వాళ్ళిద్దరి పెళ్లికి సమాధానం చెప్పాలి. మా అమ్మా నాన్నలతో మాట్లాడాలి. అందరి ముందు పెళ్లి గురించి ఓ నిర్ణయం చెప్పాలని. లేకపోతే ఈ పెళ్లి జరగనివ్వనని బేస్మెంట్ కూర్చుంది. ముహూర్తంలోపు ఆ పిల్లకి నేనేదో సమాధానం చెప్పకపోతే పీటల మీద పిల్ల ఆపేసేలాగుంది. అదంత పని ఎలా చేస్తుంది? జరగనిస్తానా? ఒరే, విషయం చేయి దాటిపోయిందిరా. ఇప్పుడు దాన్ని బెదిరించి ఏమీ చేయలేము. ఎందుకంటే ఆ దరిద్రుడు తాళి కట్టేశాడు. అదిగాని వెళ్లి పోలీసులకి చెప్పిందంటే వ్యవహారం మొత్తం బెడిసి కొట్టేస్తుంది. చెల్లాయ్, ఈ విషయం ఎవరెవరికి తెలుసు? మన ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలీదు. వాళ్ళమ్మా నాన్నకు తెలుసా? లేదు. చెప్పదు. చెబితే వాళ్ళిద్దరు గుండాకి చేస్తారు. ఆ భయంతోనే వాళ్ళకి చెప్పకుండా ఉండి ఉంటుంది. దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి.